ముందుకు రండి, మీరు ఉన్నారా? 5-6 మంది దగ్గర లేచినాక అన్న నిజాలు కనిపించకన్నా నేను గుళ్ళ అంటే పైన పెట్టే రాజు రాజు అన్న ఆఫీస్ పెట్టి స్టార్ట్ చేద్దాం బాగుంటుంది. మనకి ఫోటోస్ కావాలన్నా మనకి ప్రతి కాన్ఫరెన్స్లో రిపోర్టర్ కావాలి. మనం ఇప్పుడు పెట్టేసాం అందరూ దీపాలు మేడం అమ్మా అన్నది కూతురు పూజ రండి.
ఓకే మేడం. వెరీ గుడ్ అమ్మా, నువ్వు ఒకటి తీసుకో. చలో దాంట్లో పెట్టుకో, దాని మీద పెట్టు. నువ్వు తీసుకోబెట్ట ఒకటి తీసుకో. ఇది పెట్ట, ఇది పిల్లల గారి భార్య మరి చేయాలి కదా. వెరీ గుడ్ మేడం. మేడం ఒకసారి మేడం చూడండి మేడం. అమ్మా ఇక్కడ చూడండి. లేదు అన్న కొంచెం మీరు పక్క తరండి అన్న, చేతులు అడ్డం పెట్టకండి. తీరా ఇది కావాలి నాకు. ఇది కావాలి మంచిది. వీళ్ళంతా మనం ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి వంశీచంద్రరెడ్డి గారి యొక్క గెలుపు కొరకు కొత్తూరు మండలం మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ ప్రచారం వంశన్న సతీమణి అశ్లేష రెడ్డి గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, మా భార్య కూడా అందరం కలిసి కూడా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలు నిజంగా మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నారు. చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వంశీచంద్రరెడ్డిని గెలిపించడానికి అందరం సహకరిస్తామని చెప్పి కూడా మేము ప్రచారం చేస్తే, ఇంటింటి ప్రచారం చేస్తే అక్కడ జరిగిన ఓటర్ మహాశయులు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం వచ్చింది. వంశీచంద్రరెడ్డి గారు అత్యంత మెజారిటీతోనే గెలవబోతున్నాడు. ఆంజనేయ స్వామి టెంపుల్లో మా ఈ ఎలక్షన్ పాంప్లెట్లు మా స్వామివారి సమక్షంలో ఉంచి పూజ చేయించి మేము ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది. చాలా ఇక్కడ ఉన్న రెస్పాన్స్, అందరూ చూపిస్తున్న ఆదరణ, ప్రేమ చూస్తుంటే వంశీచంద్రరెడ్డి గారి విజయం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని మా అందరికీ గట్టి నమ్మకం ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన షాద్నగర్ ఎమ్మెల్యే భార్య శ్రీమతి అనురాధ శంకర్ గారికి, జెడ్పీటీసీ శ్రీమతి విశాల శ్రవణ్ రెడ్డి గారికి, కౌన్సిలర్లందరికీ కూడా పాపం నాతో పాటు పొద్దుటి నుంచి ఎంపీపీ గారు
ఎంపీపీ ప్రియాంక గారికి అందరు కూడా పాపం పొద్దున్నే వచ్చి నాతో ఎండను లెక్క చేయకుండా డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని వంశన్నకి ఇంత పెద్ద మద్దతు కల్పిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ కూడా ఇక్కడ అంటే నేను పోయి ఓటు అడగకంటే ముందే నాకు కండువా కప్పి నీళ్ళు ఇచ్చి ఎంత ప్రేమగా ఆదరించి షాద్నగర్ ప్రజలందరూ కూడా నువ్వెందుకమ్మా తిరుగుతావు, వంశన్నకు ఓటు వేస్తాము, వద్దనే కదా మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నది, మళ్ళా ప్రభుత్వాన్ని బలపరుచుకోవాలంటే మేము మళ్ళీ చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్పి హామీ ఇస్తుండ్రు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు.